తాతయ్య, ఈ వారం రోజులు నేను ఇక్కడే ఉంటాను. రోజు వచ్చి మిమ్మల్ని కలుస్తాను, మాట్లాడతాను. సరేనా? తాతయ్య, నాకు మీ ఆశీర్వాదం కావాలి. రేణు, వెళ్దామా? అలాగే. అంకుల్, నేను గెస్ట్ హౌస్ కి బయలుదేరుతాను. అలాగేనమ్మా. రేణు, నేను ఫ్రెష్ అయ్యి నేను డ్రాప్ చేస్తాను. నువ్వు అమ్మ వాళ్ళతో మాట్లాడుతాను. అలాగే వికాస్. తాతయ్య, మరి నేను వెళ్ళిరానా? పదమ్మా. బాయ్ తాతయ్య. భగవంతుడా, రేణుక ఈ క్యాసెట్ వినేలా నాకు ఒక్క అవకాశాన్ని ప్రసాదించు తండ్రి. కూర్చోమ్మా. వదినా, నీకోసం నేను స్వయంగా తయారు చేసి తీసుకొచ్చాను, తీసుకో. ఆహా, నువ్వు చేసావమ్మా? నా కోడల కోసం నేను కష్టపడి చేస్తే ఆ క్రెడిట్ నువ్వు కొట్టేస్తావా? ఏదో వదిన దగ్గర మార్కులు కొట్టేద్దామని అనుకుంటే ఏంటి మమ్మీ నువ్వు? మార్కులు కాదులే, మీ వదిన దగ్గర ఆడపడిచి కట్నం భారీగా లాగేద్దామని. అవునా? ఏంటి డాడీ మీరు కూడా? చూస్తుంటే జెంటిల్మెన్ లా ఉన్నాడు, పైగా లోకల్ పర్సన్ లా ఉన్నాడు. మనకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. నమస్తే, బాగున్నారా? क्या? కృష్ణమూర్తి అని. कृष्णमूर्ति तेलुगु नहीं मालूम, हम बिहारी बिहारी। బీహారియా? లోకల్ అనుకున్నాను కదరా. హిందీ మాలు. हिंदी नहीं नहीं, हम बिहारी बिहारी। पाटना पाटना। హైదరాబాద్ లో పాట్నా అడ్రస్ దొరుకుతుంది కానీ మనకు కావాల్సిన అడ్రస్ దొరకట్లేదే. ఓ పెద్దాయనా, ఇట్రా. పిలిచావా బాబు? అవును, ఇలా రా. ఏంటి బాబు, నీకేదైనా సాయం కావాలా? అవును, ఈ ఫోటో చూడు. ఏది? ఇలా ఇవ్వు. చూసావుగా? ఇప్పుడు చెప్పు, కృష్ణమూర్తి ఎవరో తెలుసా? అమ్మాయి ఫోటో చూపించి కృష్ణమూర్తి తెలుసంటే ఎలా బాబు? అలా అడిగితే అందరు నేను పిచ్చోడు అనుకుంటారు. అవును సార్, నిజమే. టెన్షన్లో లాజిక్ పట్టుకోలేకపోయాను. అంటే ఈ అమ్మాయికి సంబంధించిన వ్యక్తి పేరు కృష్ణమూర్తి. అతని గురించి వివరాలు కావాలి, మీకేమన్నా తెలుసా సార్? చాలా రోజుల నుంచి ఈ చుట్టుపక్కల నేను చూస్తూనే ఉన్నాను. ఇలా ఫోటో పట్టుకొని తిరుగుతూ అందరినీ అడిగే బదులు అసలు ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడిగితే ఈ అమ్మాయి చెప్తుంది కదా. ఈ అమ్మాయికి తెలిసిన వాళ్ళు, బంధువులు, స్నేహితులు ఎవరో ఒకరికి ఈ పేరుంటే అప్పుడు నీ పని సులభం అవుతుంది కదా. అవును నిజమే, టెన్షన్లో ఈ లాజిక్ కూడా పట్టుకోలేకపోయాను. మీరు చెప్పింది నిజమే, కానీ ఈ అమ్మాయి ఎక్కడుంటుందో తెలీదే. ఈ అమ్మాయి ఎక్కడుంటుందో నాకు తెలుసు. సార్ నిజమా? ఎక్కడుంటుందో చెప్పండి సార్. ఇలా స్ట్రైట్ గా వెళ్ళి వీధి చివర రైట్ అని తిరిగితే అదే ఇల్లు. సార్ సార్ థ్యాంక్ యూ సార్. అరే వద్దు బాబు, నిన్ను చూస్తుంటే చాలా మంచివాళ్ళ ఉన్నావు. ఏదో మీ అభిమానం సార్. వస్తాను బాబు. అలాగే సార్. అవతార్, లక్ అంటే ఇదేరా. కృష్ణమూర్తి, నిన్ను పట్టేస్తా, వచ్చేస్తున్నా. చూడమ్మా, పెళ్లి ఢిల్లీలో కాకుండా ఇక్కడే చేయమని మీ నాన్నగారితో నువ్వే చెప్పాలి. ఎందుకంటే మా బంధువులు, స్నేహితులు ఢిల్లీకి రావాలంటే కొంచెం కష్టం అవుతుంది. అలాగే అంకుల్, నేను డాడీతో మాట్లాడతాను. పెళ్లి మాత్రం హైదరాబాద్ సిటీలో ఫ్యూచర్ లో ఇంకెవ్వరూ చెయ్యలేరు అన్నంత గొప్పగా చెయ్యాలి. డాడీ కూడా గ్రాండ్ గా చేయాలని ప్లాన్ లో ఉన్నారా ఆంటీ?
స్ట్రైట్, లెఫ్ట్, రైట్. ఎటెళ్ళాలి? రేణుక డ్రెస్కి మ్యాచ్ అవ్వాలంటే ఎస్, ఈ షర్ట్ ఓకే. ఇందాక ఇటే వెళ్ళానే. ఇలా స్ట్రైట్ గా వెళ్ళి వీధి చివరన రైట్ సైడ్ తిరిగితే అదే ఇల్లు అన్నాడుగా. అయితే ఇదే ఇల్లు. వదినా ఇలారా, నీకు 10 మంది పిల్లలు. ఏయ్ నిన్ను ఏ రేఖ, వదినా, నువ్వు నన్ను పట్టుకోలేవుగా రేఖ. సర్లే, ఈ తొందర కానిచ్చి ఇంకా లడ్డూలు ఏమైనా చెయ్యి. అలాగే. ఇదే ఇల్లు. అమృతం ఉండే ఇల్లు ఇదే. సుబ్బలక్ష్మి, కృష్ణమూర్తి ఎవరో ఇంకొద్దిసేపట్లో కనుక్కోబోతున్నాను. పెళ్లికి ముందే ఫస్ట్ నైట్ అన్నావు కదా, రెడీగా ఉండు. అమ్మా అమృత, నిన్ను చంపమని చెప్పిన ఆ కృష్ణమూర్తికి నీకు సంబంధం ఏంటి? అసలు ఆ కృష్ణమూర్తి ఎవరు చెప్పమ్మా. బెల్లు కొట్టిన రెస్పాన్స్ లేదంటే బిజీగా ఉన్నారేమో. మనమే లోపలికి వెళ్దాం. ఎవరండి మీరు? డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చారు. రియల్ ఎస్టేట్ ప్లాట్స్ గురించి అయితే వద్దు. మాకే లంకంత కొంపు ఉంది. ఫ్లాట్స్ బిజినెస్ మెన్ కాదండి. సేల్స్ మెన్వా? కాదండి, కిల్లర్ మెన్ని. అర్థం కాలేదా? తర్వాత చెప్తాను. నేను డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చాను. సారీ. అప్పటికి కాలింగ్ బెల్ కొట్టాను. ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి లోపలికి రావాల్సి వచ్చింది. వచ్చావు, సరే విషయం ఏంటో చెప్పు. నాకు ఆ అమ్మాయి గురించి వివరాలు కావాలి. ఏంటా నువ్వు అమ్మాయి గురించి వివరాలు కావాలంటున్నావు? నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. అంకుల్ మీరు ఆగండి. ఇంట్లోకి డైరెక్ట్ గా వచ్చిందే కాకుండా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఇదే మా ఢిల్లీలో అయితే గేట్ దగ్గర సెక్యూరిటీ దాన్ని తెరవేసేవాడు. అమ్మా తల్లి, అంత దూరం ఎందుకు కానీ ఈ ఫోటో చూడండి. అందరూ చూశారుగా. ఈ అమ్మాయి కోసమే నేను వచ్చాను. అమ్మాయిని పిలవండి. అవును, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరు? తెలీదా? ఇంకోసారి చూడండి సార్. మీరు ఆగండి మావయ్య, నేను మాట్లాడతాను. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో నీకు తెలుసా అమ్మా? నాకు తెలుసు అత్తయ్య. తెలుసా? అయితే ఈ అమ్మాయిని పిలిపించండి, అర్జెంటుగా మాట్లాడాలి.
ఏంటలా సీరియస్ గా చూస్తున్నారు? ఈ అమ్మాయి తెలుసన్నారుగా, చెప్పండి. ఈ అమ్మాయి ఇక్కడే ఈ ఇంట్లో ఉంటుందని ఎవరు చెప్పారు? ఈ అమ్మాయి అవుట్ హౌస్ లో ఉన్నప్పుడు మర్డర్ చేస్తానని ఒప్పుకున్నాను. ఆ మర్డర్ చేయమంది కృష్ణమూర్తి. ఇప్పుడు అతని డీటెయిల్స్ కావాలి. కృష్ణమూర్తి అంటే వికాస్ గడే, పేరు మార్చి చెప్పానని చెప్పాడు. వాడెవడైంది నాకు తెలియాలి. ఆ డీటెయిల్స్ తెలిస్తేనే నా మర్దలతో నా పెళ్లి అవుతుంది. దానికోసం ఈ అమృతం డీటెయిల్స్ కనుక్కుంటే కృష్ణమూర్తి ఎవరో దొరికిపోతాడు. అయ్యో, వీడెవడో అమృత ఫోటో తెచ్చి కొంపలో నిప్పు పెట్టాడు. రేణుకేమో పెన్నలో వేడెక్కిపోతుంది. వదవ ఇంకా రాడే, మేనేజ్ చేయలేక చస్తున్నాను. రే చింపాంజీ మొహమ్మ, సుబ్బమ్మ అని మా రేణుక వదిన ఇంట్లో అడుగు పెట్టగానే ఆ దరిద్రపు ఫోటో తీసుకొస్తావా? ఏంటి అందరూ సైలెంట్ అయిపోయారు? అమృతను పిలవండి. ఏంటి మావయ్య ఇతను చెప్పేది? అమృత అవుట్ హౌస్ లో ఉండడం ఏంటి? ఫోటో తీసుకుని వివరాలు చెప్పమని ఇంటికి రావడం ఏంటి? ఏంటిదంతా మావయ్య? ఏయ్, అసలు ఎవరా నువ్వు? అమృత ఇక్కడ ఎందుకు ఉంటుంది? నువ్వు పొరపాటు పడ్డావు. మాది డీసెంట్ ఫ్యామిలీ. అసలు ఫోటో పట్టుకుని తిరుగుతూ మా ఇంటికి వచ్చి మమ్మల్ని అల్లరిపాలు చేస్తావెందుకు? ఊరుకోండి సార్, చెప్తే చెప్పండి, లేకపోతే లేదు. అంతేగాని తెలియనట్టు మాట్లాడకండి. ఈ అమ్మాయితో మాట్లాడితే గాని నా జీవితం సెటిల్ అవ్వదు. చెప్పాను కదా, ఆ కృష్ణమూర్తిని పట్టుకుంటేనే నా పెళ్లి అవుతుంది. అమృతను పిలవండి. ఏంటి అంకుల్ ఇతను ఇలా మాట్లాడుతున్నాడు? నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఏంటయ్యా నువ్వు చెప్పేది? నిజమండి, ఒట్టండి. ఈ అమ్మాయి పేరు అమృత. నేను చంపుతానని డీల్ తీసుకున్నాను. ఓరి నాయను, ఈ అవతారగాడు ఇక్కడికి వచ్చాడేంటి? నా 100 కోట్ల కొంపను కూల్చేస్తాడు. ఏంటి నాన్న, ఏమైంది? వీడెవడో, వీడి సంగతి ఏంటో చూడరా. వికాస్, అమృత ఇక్కడే ఉందని చెప్తున్నాడు. నాకేం అర్థం కావడం లేదు. నువ్వు పార్క్కి పార్క్ ఏంట్రా? ఏంటంటే తెలిసిన వాళ్ళు మీరు కూడా కొట్టారు. చంపేస్తా. ఎంత ధైర్యం ఉంటే మా ఇంటికి వస్తావు? వికాస్, ఇతను ఎవరో నీకు తెలుసా? తెలుసు రేణు. వీడెవడో తెలిస్తే వీడిని ఇక్కడే షూట్ చేసి చంపేస్తావు. ఎవరితను? సుబ్బలక్ష్మి బావ అవతార్. ఏంటి, ఇతను సుబ్బలక్ష్మి బావా? అవును, మన ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నాం కదా, అది సుబ్బలక్ష్మికి అస్సలు ఇష్టం లేదు. ఎలాగైనా ఏదో ఒకటి చేసి మనల్ని విడదీయాలని ప్లాన్ చేసి వాళ్ళ బావని పంపించింది. కావాలంటే నువ్వే అడుగు. రే, నువ్వు సుబ్బలక్ష్మి బావా? అవును, బావనే. నేను సుబ్బలక్ష్మి పంపించిందా? అవును, నా మరదలు సుబ్బలక్ష్మి పంపించింది. చూసావా, కొంచెం కూడా భయం లేకుండా ఎలా చెప్తున్నాడో. యూ రాస్కల్! ఏంటండి మీరు కూడాను? నిన్ను సుబ్బలక్ష్మిని జాయింట్ గా షూట్ చేసి పడేస్తాను. సుబ్బలక్ష్మి అంటే పొడవుగా ఒంటిలా ఉంటుంది. ఆ అమ్మాయేనా? అవునమ్మా, రేణుక క్లాస్మేట్. నువ్వు చూసుంటావు. మా అన్న వదిలిన ప్రేమని విడదీస్తారా? దిస్ ఇస్ టూ మచ్. రేణు, నీకు గుర్తుందా, ఆ రోజు మనం గుడికి వెళ్తుంటే ఫోన్ చేసి దొంగ పెళ్లి చేసుకోవడానికి వెళ్తామని ఢిల్లీ నుంచి మీ డాడీని హైదరాబాద్కి రప్పించింది. మనం విడిపోయేలా ప్లాన్ చేసి మన ప్రేమ నాశనం చేసింది. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ మనం కలిసిపోయి పెళ్లి చేసుకుంటున్నామని దానికి తెలిసిపోయినట్టుంది. అందుకే మనల్ని విడదీయడానికి వాళ్ళ బావకు అమృత ఫోటో ఇచ్చి పంపించింది. రాస్కల్! వద్దు రేణు, నువ్వు ఎమోషనల్ అవ్వకు. వీటి సంగతి నేను చూసుకుంటాను కదా. రేయ్, బయటికి పదరా. ఏంటండి ఇది? మీరు మాట్లాడుకుంటున్నారు, కొట్టేస్తున్నారు. అసలు ఏంటండి మర్యాద లేకుండా? నన్ను వదలండి. నీకు మర్యాద ఏంట్రా? మా ఇంటికి కాబోయే కోడలు రేణుకను మమ్మల్ని విడతీయడానికి వచ్చిన నీకు మర్యాద ఇవ్వాలా? పదా. వదలండి, నన్ను వదలండి. అమృత ఎక్కడుందో చెప్పండి. అమ్మ రేణు, నువ్వు ఇక్కడే ఉండమ్మా, కంగారేం లేదు. వాడితో మాట్లాడి మేము పంపిస్తాంగా. రేఖ, నువ్వు ఇక్కడే వదిన దగ్గరే ఉండు. అలాగే మమ్మీ. వదలండి, వదలండి, నన్ను వదల. ఏరా,
నీకు అమృత కావాలా? అమృత అవుట్ హౌస్ లో ఉందా? డైలాగ్ ఇటు వస్తుంది, పంచ్ అటు పడుతుంది. ఏరా ఆ సుబ్బలక్ష్మి మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వదా? వదినా నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. సార్ కొంచెం గ్యాప్ ఇచ్చి కొట్టాడు సార్. గ్యాప్ ఎందుకురా? డౌట్స్ అడుక్కున్నావని. ఇప్పుడు సుబ్బలక్ష్మి మీద కోపంతో కొడుతున్నారా? అమృత అవుట్ హౌస్ లో ఉందేని అడిగినందుకు కొడుతున్నారా? అమృత అవుట్ హౌస్ లో ఉందని అడిగినందుకు. సుబ్బలక్ష్మి మీద కోపంతో. అయ్యో ఏదైనా ఒక్క రీజన్ చెప్పి కొట్టండి సార్. అవకాశం దొరికింది కదా అని 2 రీజన్లు చెప్పి కొట్టడం మీకు న్యాయమా? అమ్మా అమ్మా. రీజన్ ఏంట్రా? నానా వీడు ఇంకోసారి మన ఇంటికి రాకుండా ఉండాలంటే సెకండ్ డోస్ ఇవ్వాలి. రామ్మ నువ్వు కూడా 2 దెబ్బలై. ఏయ్ ఢిల్లీ నుంచి రాగానే ఈ సుబ్బలక్ష్మి మళ్ళీ తింగురు బుచ్చి పనులు స్టార్ట్ చేసింది. అది నాకు కనిపించాలి, దాని సంగతి చెప్తాను. వికాస్ వికాస్ వికాస్. నానా ఆగండి, రేణుక వస్తుంది. రేణుక మాటలతో చాలా రకాలుగా చెప్పి చూసాం, కానీ వినడం లేదు. నువ్వు చెప్పు, వీడి మీద చేయి చేసుకోమంటావా? అవునమ్మా, పాపం కొడితే చేస్తాడని ఒంటి మీద చేయి కూడా వేయలేదు, మాటలతోనే సరిపెట్టాం. అయ్యో చెయ్యి చేసుకోలేదా? చెయ్యి కాలు 2 అయిపోయాయి కదండి. రేయ్ నీ దొంగ నాటకాలు ఆపి ఇకంచి వెళ్ళు. నీ మరదలు సుబ్బలక్ష్మి అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటుంది. దాని సంగతి నేను తర్వాత చెప్తాను. ఇంకోసారి నువ్వు అమృత ఫోటో పట్టుకుని ఇక్కడికి వచ్చావో. రామ్ తల్లి రాన్ రాన్, నన్ను వదిలేయండి. అమ్మో అమ్మో అమ్మో, ఎరక్కపోయి ఇరుక్కుపోవడం అంటే ఇదే. అమ్మో అమ్మో ఏయ్, అమ్మో అయ్యా. ఏంటి వికాస్ అంత గందరగోళంగా ఉంది? అమృత సుబ్బలక్ష్మి మొదటి నుంచి ఇంతే కదా. వీళ్ళిద్దరు కలిసి మన పెళ్లి చెడగొట్టడానికి రకరకాల ప్లాన్లు వేస్తున్నారు రేణు. అసలు నా విషయంలో వాళ్ళకి ఎందుకు అంత కక్షో అర్థం కావట్లేదు వికాస్. ఏముందమ్మా, నా కొడుకు లాంటి అందగాడిని మంచివాణ్ణి పెళ్లి చేసుకుంటున్నావని దానికి కడుపు మంట. అసలు నేను వచ్చి అరగంట కూడా కాలేదు, అప్పుడే వాళ్ళ బావని ఎలా పంపించింది వికాస్?